శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఉర్సు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ 1960 సంవత్సరంలో స్థాపించబడిన ఒక చరిత్రాత్మక విద్యాలయం. ఇది ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాల. పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీ పూల చంద్రమౌళి గారి సంకల్పంతో 1960లో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ ఆ ప్రాంతానికి విద్యారంగంలో గర్వకారణంగా నిలిచింది. ఈ పాఠశాలలో అభ్యాసం చేసిన వేలాది మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇస్రో శాస్త్రవేత్తలుగా ఎదిగారు. 1500 మంది విద్యార్థులతో మరియు 40 మంది బోధనా సిబ్బందితో కలకలలాడే ఈ పాఠశాల ప్రస్తుతం 200 మంది విద్యార్థులతో నడుస్తుంది. దీనికి గల కారణం ప్రభుత్వం కేవలం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయులను మాత్రమే సమకూర్చి ఇతర వనరులను స్కూల్ యాజమాన్యానికి వదిలివేయడం. స్కూల్ బోర్డు స్థానికంగా ఉన్న దాతల నుండి కొంత ఆర్థిక సహాయాన్ని సేకరించి ప్రస్తుతం స్కూల్ను నడుపుతుంది. ప్రస్తుత పరిస్థితిలో పేదవాళ్లు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. తల్లిదండ్రులు పేదవాళ్లు అయినా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకోవడం, వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం జరుగుతుంది. ఇంకొంతమంది తల్లిదండ్రులు సంపాదన అంతా పిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారు. అయితే తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు 2022వ సంవత్సరంలో పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ పరిమితితో శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చడం జరిగింది. గత ఏడాది 10వ తరగతి 100% ఫలితాలు సాధించడం పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచింది. ఇంగ్లీష్ మాధ్యమం ప్రారంభించడం, పాత విద్యార్థుల మద్దతు వంటి అనేక విజయాలు పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. కానీ ఇంకా ఈ ప్రయాణంలో మీ సహాయం అవసరం. మీ చిన్న సహాయం కూడా పిల్లల భవిష్యత్తును మలుపు తిప్పగలదు. స్కూల్ సక్రమంగా నడవడానికి చాక్ పీసెస్, మంచినీరు, విద్యుత్, ఇంటర్నెట్, వంటగది, గోడల మరమ్మతులు, పెయింటింగ్, డిజిటల్ బోర్డ్, ల్యాప్టాప్లు కావాలి. ఒక 5 సంవత్సరాలకు సరిపడ వనరులను స్కూల్కు అందించాలనేదే మా ప్రయత్నం. అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్న వారి పాత ల్యాప్టాప్లు సేకరించి పాఠశాలకు అందించాలని ప్రయత్నిస్తున్నాం. మంచినీటి సమస్య. స్కూల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. దానికి కారణం ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. నీటి నిల్వల కోసం కొత్త యూనిట్ అవసరం. దీనికి కావలసిన ఖర్చు దాదాపు $1600 వరకు అవుతుంది. విద్యుత్ ఖర్చులు నెలకు దాదాపు 3000 నుండి 5000 రూపాయల ఖర్చుతో 5 సంవత్సరాలకు దాదాపు ఒక $2200 సమకూర్చాలని ప్రయత్నిస్తున్నాం. డిజిటల్ బోర్డ్. ఒక డిజిటల్ బోర్డు కోసం దాదాపు $2000 వరకు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా స్కూల్కి అందించాలని ప్రయత్నిస్తున్నాం. వంటగది పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. పాఠశాల వంటగది తీవ్రంగా దెబ్బతింది. కొత్త భవన నిర్మాణం కోసం మరియు వంట సామాగ్రి కోసం దాదాపు $8000 వరకు అవసరం. గోడల మరమ్మతులు. సిమెంట్ ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ కోసం దాదాపు $5000 వరకు ఖర్చు అవుతుంది. స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సోమశేఖర్ చిట్యాల మరియు కరెస్పాండెంట్ శ్రీ కోటేశ్వర్ ఏరా ఏమంటున్నారో వారి మాటల్లో విందాం. హాయ్, దిస్ ఈస్ సోమశేఖర్ చిట్యాల. ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్. This school was established in 1960. This school located in Urs, Warangal. Urs is a below poverty area. Thousands of the students passed out from this school. Until 2019, the school was served in Telugu medium. So after the COVID, most of the students joined in English medium schools. Government did not give English medium permission to our school, and after that we went to the government. We got the English medium permission and we switched over to English medium. Once we switched over to English medium, again our school strength was increased. Now it's coming up to nearly 200 students, but we are facing shortage of infrastructure and many other facilities. We don't have restrooms and we don't have computer lab. Our kitchen room is very in a bad situation.
our students don't have the games, furniture and all. We request kind people to help to provide all these amenities. నమస్కారం అండి, నా పేరు కోటేశ్వరరావు. నేను వెంకటేశ్వర ఎయిడెడ్ స్కూల్ కరెస్పాండెంట్ని. స్కూలు స్థాపించి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల పైన 60 సంవత్సరాలకు సుమారు అవుతుంది. ఈ స్కూలు అప్పుడే పరిస్థితుల ప్రకారంగా తెలుగు మీడియం ఉండేది. ఆ తెలుగు మీడియంలో 40 మంది స్టాఫ్ ఉండేది, 1600 మంది పిల్లలు ఉండేది. మన స్కూలు రాను చుట్టుపక్కల మామూలు ప్రైవేట్ స్కూల్స్ కావడం వల్ల అవి రాను స్ట్రెంత్ తగ్గుకుంటూ వచ్చింది. రెండవది ఏంటంటే గవర్నమెంట్ నుండి మాకు పోస్ట్ కూడా ఇస్తలేదు గవర్నమెంట్. తర్వాత దీనికి గ్రాంట్ అనేది ఉంటుంది 2%. ఆ గ్రాంట్ కూడా దాదాపు 20 years నుంచి ఆ గ్రాంట్ వస్తలేదు. అది రాకపోవడం వల్ల కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్ కావడం వల్ల అందరి పిల్లలతో ఇంగ్లీష్ మీడియం వెళ్ళిపోతున్నారు. ఇది మనది తెలుగు మీడియం కాబట్టి. తర్వాత మళ్ళీ మేము ఏం చేసినామంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు తగ్గిపోతున్నారు కదా అని చెప్పని ఇంగ్లీష్ మీడియం కూడా కమిటీ వాళ్ళు కానీ మా స్టాఫ్ హెచ్ఎం అందరూ కలిసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాము. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ పిల్లలు కూడా చుట్టుపక్కల 250 మంది పిల్లలు ఉన్నారు వచ్చిండు. తర్వాత వచ్చింది ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల లేబర్ మామూలుగా అనమాట, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేబర్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రూపాయి కూడా వాళ్ళు పెట్టే పరిస్థితిలో ఉండదు. వాళ్ళకు కూడా మేము డ్రెస్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ మేము బుక్స్ కూడా టెక్స్ట్ బుక్స్ మన బుక్స్ కూడా కొన్ని బుక్స్ మేము ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. బ్యాచ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి, అంటే దాతల ప్రకారంగా. అందుకని పెద్ద వాళ్ళ దాతల ప్రకారం తీసుకొని కొంతమంది స్టాఫ్ కూడా కొంతమంది స్టాఫ్ని పెట్టుకొని స్టాఫ్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తాము ఇప్పటి వరకు. ఎందుకంటే 65 ఏళ్ళ చరిత్ర ఉన్న స్కూల్ కాబట్టి ఇంకా మంచిగా ఉండాలి, ఇట్లా ఇంకా స్ట్రెంత్ పెరగాలని చెప్పని మీలాంటి పెద్దవాళ్ళ సహకారంతో సహాయ సహకారాలు కావాలని మనం కోరుకుంటున్నాము. ఇంకా మీలాంటి పెద్దవాళ్ళకి మాకు సహకారంగా చేసినట్లయితే ఇంకా మేము డెవలప్ చేస్తాం. మేము దాతలను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, రేపటి తరం కోసం కొంత డబ్బును మీరు ఈ రోజు కేటాయిస్తే ముందు తరానికి ఒక మంచి భవిష్యత్తును అందించిన వారు అవుతారు. ప్లీజ్ హెల్ప్.